హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్ మరియు అటెండెంట్ ఉద్యోగాలను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ను కాంట్రాక్ట్ బేసిస్ పైన ఫిల్ చేయడానికి ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలాగే కొన్ని పోస్టులకు డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 47 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్ని ఫిల్ చేయడానికి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ ద్వారా అయితే మనకి సెలెక్షన్ చేస్తున్నారు. డీటెయిల్డ్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్లో, వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసిన స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్లీ ఆన్లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరికొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ .in వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్లో జాబ్స్, లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్, ఇలాంటి జాబ్స్ కోసం కనుక మీరు చూస్తుంటే ఇమీడియట్గా మిస్టర్ విజయ్ .inలో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ .in. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 minutes. డియర్ ఫ్రెండ్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ని కాంట్రాక్ట్ బేసిస్ పైన ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. అయితే మనం అప్లికెంట్ ఫామ్తో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మనము అటాచ్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటివి అంటే, మన క్వాలిఫికేషన్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం మన 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ కానీ, లేదా ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టండి. లేకపోతే 10th క్లాస్ మార్క్స్ కార్డ్ ఏదో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దానిలో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక లోకల్ లేదా నాన్ లోకల్ క్యాండిడేట్కి సంబంధించి మనం లోకల్ సర్టిఫికేట్ ప్రూఫ్ అనేది చూపించాలన్నమాట. సో మీరు ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అని చెప్పుకోవడానికి మీ దగ్గర నేటివిటీ సర్టిఫికేట్ కానీ, లేదా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కానీ చూపించాల్సి ఉంటుంది. సో ఈ ప్రూఫ్ కోసం మన ఆధార్ కార్డు కూడా సరిపోతుంది. ఒకవేళ అది సరిపోకపోతే నేటివిటీ సర్టిఫికేట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక 31/1/2026 నాటికి ఎవరైతే మినిమం 18 సంవత్సరాల ఏజ్ ఉండి అప్ టు 42 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలి అండ్ మ్యాక్సిమం 42 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 47 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సెలక్షన్ ప్రొసీజర్లో మనకి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి మనం వెళ్ళినప్పుడు మనకి ట్రావెల్ అలవెన్స్ కానీ, డియర్నెస్ అలవెన్స్ కానీ మనకు ఇవ్వరు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ ఒక పోస్ట్కి 20 కంటే ఎక్కువ మంది క్యాండిడేట్స్ కానీ అప్లై చేసుకున్నారనుకోండి, అప్పుడు ఇంటర్వ్యూకి పిలిచే ముందు అక్కడ ఒక్కొక్క పోస్టుకి సంబంధించి షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఒక పోస్ట్కి 20 మందిని మాత్రమే వాళ్ళు పిలవడం జరుగుతుంది. మళ్ళీ ఆ 20 మందిని ఏ విధంగా వీళ్ళు స్క్రూటినీ చేస్తారు అంటే, క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకి వీళ్ళని ఒక పోస్ట్కి 20 మందిని మాత్రము మనకి పిలవడం జరుగుతుంది ఇంటర్వ్యూకి సంబంధించి. కాబట్టి మీకు ఒకవేళ ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వస్తే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇక మీకు జాబ్ 50% వచ్చినట్లు. తర్వాత ఇంటర్వ్యూలో ఏ విధంగా మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనే దాన్ని బట్టి మీ యొక్క ఫైనల్ సెలక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వితౌట్ సిగ్నేచర్ కానీ, లేదా ఏదైనా మన ఇన్ఫర్మేషన్ అనేది ఇన్సఫిషియెంట్గా అంటే
పూర్తిగా ఫిల్ చేయకుండా ఏదైనా బ్లాంక్‌గా వదిలేస్తే ఆ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేస్తాము అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అప్లికేషన్స్ లాస్ట్ డేట్ తర్వాత గన వస్తే మేము తీసుకోము. లాస్ట్ డేట్ లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి ఎవరైతే ఆల్రెడీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్‌లో న్యాయ శాఖలో వర్క్ చేసి రిటైర్ అయ్యి ఉంటారో వాళ్ళు కూడా ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ఎవరైతే నాన్ ఎంప్లాయీస్ అంటే జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది మీరు గమనించాలి. ఎవరైతే ఏపీ సబార్డినేట్ కోర్ట్స్‌లో లేదా హైకోర్టులో టైపిస్ట్‌గా గానీ, లేదా ఫీల్డ్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్‌గా గానీ వర్క్ చేసిన వాళ్ళు కోర్ట్ అసిస్టెంట్ అనే జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే అటెండర్, ప్రాసెస్ సర్వర్‌గా చేసిన వాళ్ళు కోర్ట్ అటెండెంట్‌కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చండి. చాలామంది అభ్యర్థులకు ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ అనగానే వీళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలేమో అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసే అవకాశాన్ని మనకు కల్పించారు. నీట్‌గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. జనరల్ పబ్లిక్ దగ్గర కూడా నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. ఈ జాబ్స్‌ని మనకి కాంట్రాక్ట్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు. ఇందులో మనకి 2 రకాల పోస్టులనేవి ఉన్నాయి. ఒకటి కోర్టు అసిస్టెంట్, ఇంకొకటి కోర్టు అటెండర్ అనే జాబ్స్‌ని ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టులు ఏవైతే ఉన్నాయో కాకినాడ, రాజా రంపచోడవరం, అలాగే కొత్తపేట ఈ 3 చోట్ల ఉన్నటువంటి ఈ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్ట్స్‌లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ జాబ్స్‌ని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకి 2 రకాల పోస్టులనేవి ఉన్నాయి. ఒకటి కోర్టు అసిస్టెంట్. ఇక్కడ మనకి ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది అనేది కూడా మనకి చెప్పారు. సో, ఇక్కడ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టు ఎక్సైజ్‌కి సంబంధించి కాకినాడలో ఉంది. అక్కడ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టు కాకినాడలో ఒక వేకెన్సీ ఉంది. అలాగే స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్టు కాకినాడలో ఇంకొక వేకెన్సీ ఉంది. అలాగే స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టు రామచంద్రాపురం సంబంధించి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. టోటల్‌గా 4 పోస్టులు అనేవి ఇక్కడ కోర్ట్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేవి ఉన్నాయి. ఈ కోర్ట్ అసిస్టెంట్‌కి సంబంధించి నెలకు 10,000 రూపాయలు మనకు రెమ్యునరేషన్ అనేది ఇస్తారు. ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కోర్ట్ అసిస్టెంట్ అనే జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏ డిగ్రీ అయినా పర్లేదు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ మనకి అవసరం లేదు. నెక్స్ట్ కోర్ట్ అటెండెంట్ అనే పోస్టులు అనేవి మనకి 2 ఉన్నాయి. స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టు ఎక్సైజ్‌కి సంబంధించి కాకినాడలో ఒక వేకెన్సీ ఉంది. అలాగే స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టు కొత్తపేటకి సంబంధించి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. రెమ్యునరేషన్ పర్ మంత్ ఈ పోస్టులకి కోర్ట్ అటెండెంట్ అనే పోస్టులకి నెలకు 6,000 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ లేదా 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ కోర్ట్ అటెండెంట్ అనే జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ హయ్యర్ దెన్ 10th అంటే 10వ తరగతి కంటే ఎక్కువ ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక చాలామంది అభ్యర్థులు మేము 10th క్లాస్ చదివిన తర్వాత చదివాము. మరి ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోకూడదా అంటే 10th క్లాస్ చదివిన తర్వాత మీరు ఏదైనా చదివి ఉంటే కోర్ట్ అటెండెంట్ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి కుదరదు. దీనికి డిగ్రీ గన ఉంటే కోర్ట్ అసిస్టెంట్ అనే జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ జాబ్స్‌కి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే అప్లికెంట్ ఫామ్ పీడిఎఫ్ లింక్‌ను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇదే మనకి పీడిఎఫ్ లింక్. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఇక్కడ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి. అండ్ మీ యొక్క పేరు, మీ యొక్క ఫాదర్ నేము, అలాగే అడ్రస్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీకు తెలిసిన ఇన్ఫర్మేషనే. మీ ఇన్ఫర్మేషన్ ఇక్కడంతా రాయాలి. 31/1/2026 నాటికి ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే అవి, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పీడిఎఫ్‌లో ఏవైతే డీటెయిల్స్ అడిగారో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది. చదువుకొని సిగ్నేచర్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని రెడీ చేసి పెట్టుకోండి. సో, రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీంతో పాటుగా మనం కొన్ని జిరాక్స్ కాపీస్ అనేవి పెట్టాలి. అవి ఏంటి? క్వాలిఫికేషన్ సంబంధించి, ఏజ్ ప్రూఫ్‌కి సంబంధించి, అలాగే మనం క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేటు, దాంతో పాటుగా అది నేటివిటీ సర్టిఫికేట్ ఇలాంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసుకొని ఇక్కడ మనకు అడ్రస్ ఇచ్చారు. ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ ఈస్ట్ గోదావరి అట్ రాజమహేంద్రవరం అనే అడ్రస్ ఇదైతే ఉందో ఈ యొక్క అడ్రస్‌లో మన యొక్క అప్లికేషన్ మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట.
ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడ అప్లికేషన్స్ ఇవ్వాలి అనేది. అంటే మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. డైరెక్ట్‌గా అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసుకొని, దానికి జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసుకొని, నేను చెప్పిన అడ్రస్ ఏదైతే ఉందో, ఆ అడ్రస్‌లో మన యొక్క అప్లికేషన్స్ అనేవి ఇస్తే, వాళ్ళు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే మీకు ఈ జాబ్స్ అనేవి ఇస్తారు. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి. ఇంకా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 16 ఫిబ్రవరి 2026 సాయంత్రం 5 గంటల లోపు మన యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకు అందే విధంగా మనం చేరవేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.